హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం పైన కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ ఏడాది కూడా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. మరి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, అలాగే తల్లిదండ్రులు ఇప్పుడే చేయాల్సిన పని ఏంటి, ఈసారి డబ్బులు రావాలంటే ఇవి తప్పకుండా ఉండాల్సిందే అని కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వం ఈ ఏడాది కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాఠశాలల నుంచి విద్యార్థుల వివరాలను సేకరించిన అధికారులు వాటిని క్షేత్రస్థాయి పరిశీలన కోసం గ్రామ వార్డు సచివాలయాలకు పంపించారు. ఈ తనిఖీ ప్రక్రియ పూర్తయ్యాక తుది అర్హుల జాబితా సిద్ధం చేసి నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారండి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది సుమారు 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. ఇక అనర్హులుగా తేలిన వారి పేర్లను అయితే తొలగిస్తున్నారు. నిజంగా అర్హులైన విద్యార్థులకు మాత్రమే డబ్బులు జమ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈసారి కూడా తల్లికి వందనం పథకం నగదు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలోనే జమ కానుంది. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలోనే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే పంపించనున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ లింకింగ్, ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తయి ఉండడం చాలా అవసరం అని కూడా చెప్తున్నారు. ఇక వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి విద్యార్థుల వివరాలు విద్యాశాఖకు అయితే ఆల్రెడీ చేరిపోయాయి. దీంతో వీటిని సచివాలయ వద్దకు పంపి క్షేత్రస్థాయిలో తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరొక 2-3 వారాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత తుది అర్హుల జాబితా ఖరారు చేస్తారు. అనంతరం మనకు వచ్చిన సమాచారం ప్రకారం జూన్ 12న తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం మొత్తం జమ అయితే అవుతుంది అనేసి కూడా చెప్తున్నారండి. అయితే తల్లికి వందనం మొత్తం సక్రమంగా ఖాతాల్లో పడాలంటే మాత్రం కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండాలని కూడా ప్రభుత్వం చెప్తోంది. వీటిలో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి, అలాగే కుటుంబానికి భూమి మాగాని అయితే 3 ఎకరాల లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు అయితే ఉండాల్సి ఉంది. అలాగే కారు కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. 4 చక్రాల వాహనం ఉండకూడదు అని కూడా చెప్తున్నారు. కరెంటు బిల్లులు నెలకి 300 యూనిట్లు దాటకూడదు అని కూడా మనకి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇల్లు 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో అయితే ఉండాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగి అయితే కాకూడదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే వాళ్ళకు కూడా తల్లికి వందనం అయితే క్యాన్సిల్ చేస్తారు. ఇక ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారికి కూడా వర్తించదని కూడా చెప్తున్నారు. ఇక తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది కూడా 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. మనకి ఫస్ట్ లో చెప్పినట్టు 15,000 రూపాయలు అనేసి చెప్పారు, కానీ మనకి లాస్ట్ ఇయర్ కూడా 13,000 జమ అయింది. ఈసారి కూడా 13,000 రూపాయలు మాత్రమే జమ అవుతుంది కూడా చెప్తున్నారు. ఈ మొత్తం 13,000 రూపాయలు మనకి జూన్ 12 తేదీ లోపల ప్రభుత్వం అయితే జమ చేస్తున్నారని కూడా మనకి సూచనలు అయితే అందుతున్నాయి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.